ఇదేందిరా వారి వీళ్ళు గిట్ల ఇజ్జత్ తీసిర్రు. కొత్తగా అయ్యేదేముందివే, ఎప్పుడు అయ్యేదే అయింది మళ్ళా గంతే. వీళ్ళేదో పీక్తారు పొడుస్తారని మనల్ని పక్కకు పెట్టి వీళ్ళని పంపిస్తే వీళ్ళేమో ఉన్న ఇజ్జత్ ఊడగొట్టే. అబ్బా రిజ్వాను, నేనైతే మస్తు ఖుషి ఉన్నారా నాయనా. ఓ పిసమొకపోడా, మన టీము ఓడిపోయింది అయ్యా, గెలిచింది గా ఇండియా వాళ్ళు. గందుకే ఖుషిగా ఉన్నా. ఆయనతో మనం ఈ పొద్దు ఈ టీంలుంటే ఫ్యాన్స్ మన కొంపల్ని స్విచ్ పోసి తగలబెట్టేటోళ్ళు ఎరికేనా. అవు నిజంగానే బాబరు, మనం లేనిదే న్యాయమైంది అయ్యా. ఏం సైకోగలనా మీరు? ఓ పక్క ఓడిపోయినామని మేం బాధపడుతుంటే మీరేమో గిట్లా మాట్లాడుకుంటురా. అది కాదురా తమ్మి, అసలు నువ్వు ఏం చెప్పు, ఇది T20 అనుకుంటున్నావా టెస్ట్ మ్యాచ్ అనుకుంటున్నావా? గదేం బ్యాటింగ్ రా నాయన, 12 బాలాడి 3 రన్లు కొడితే ఇంకేం గెలుస్తాం, నీకన్నా మేమే నయ్యం. ఇప్పటికే మస్తు బాధలున్నా, ఇంకా బాధ పెట్టకురన్నా, మీకు దండం పెడతా. సల్మాను, నువ్వు ఇట్లా బాధపడతావనే నీకు గిఫ్ట్ పంపించిన, తీసుకోలేదా? ఆ బర్త్డే నీదైతే నువ్వు నాకెందుకు ఇస్తావు గిఫ్ట్? అట్లా కదా పిచ్చోడా, మ్యాచ్ విన్నింగ్ షాట్ 6 కొట్టి మ్యాచ్ ఫినిషింగ్ చేసినా కదా. నేను కొట్టిన 6 తోనే కాక్టైల్ విత్ బిర్యానీ పంపించిన, ఎంజాయ్ చేస్తారని తీసుకోలే. మ్యాచ్లు ఆడుకున్నా చాలేదా ఇంకా, మళ్ళా గీడ చురి చేసినావు. ఏ మాటకు ఆ మాట సల్మాను, నీ బ్యాటింగ్ అయితే మస్తు అనిపించిందివే. సల్మాన్ అగా అంటే ఎక్కడ ఆగకుండా కొడతావేమో అనుకున్నా గానీ నువ్వు కొట్టకుండా అక్కడ ఆగినావు చూడు, మంచిగా అనిపించింది. ఇది నా అమ్మ జీవితం, బాబర్ కూడా రావద్దు గిసోటి బాధ. అవునువే సల్మాను, గా ఆయువేడి కనిపిస్తలేడు. నా బౌలింగ్ లా 6 బాళ్ళకి 6 సిక్స్లు కొడతాడని ఓ పెద్ద మనిషి కారు కూతలు కూర్చిండు. నేను బౌలింగ్ రాకముందుకే జాడపత్తలే కూడా పోయిండు. ఏంది గంత మాట అన్నారా? ఎవరన్నారు, ఎప్పుడన్నారు? ఏం తమ్మి ఇదేం కథ? గాముచ్చటేవని చెప్పిరన్నా నీకు? అమ్మతోడు నేనైతే అనలే. తమ్ముడు ఎందుకంత పరిచయం అవుతావు? నువ్వు కొడతా అంటే చెప్పు, ఓ 4 బాల్ ఏమంటే ఎత్తా. ఏ అద్దన్నా, అసలే నాకు పానం బాగాలేదు, నేనేం ఆడతా. అసలే బాల్ తలగరాని చోటు తగిలితే కథమే నా పని. తమ్ముడు ఆయిబు, ఏమైందిరా నీకు? మన పాకిస్తాన్ మొత్తం నీ మిన్నే గంపెడ ఆశలు పెట్టుకుంది, నువ్వేమో బొచ్చు పీకేసిన కోడి లేక గుడ్లు పెట్టబడి. ఏంది ముచ్చట? ఏమో అన్నా, నాకు సుధా గదే అర్థమైతలేదు. నాకెవరన్నా శాతబడి చేసిరేమో అనిపిస్తుంది. నీకెవరన్నా నాయన శాతబడి చేసేటోళ్ళు? నాకెందుకు బాబారాజాము రిజ్వాన్ల మీద అనుమానం వస్తుంది. మింగలేక మంగళవారం అంట నీలాంటోడు. నేను కొట్టిన అదే 4 సిక్స్లు, నీ బదులు నన్ను పంపినా అయిపో ఓపెనర్ గా ఇంకో 5 6లు కొట్టేటోని. అట్లనా? 6లు మంచిగానే కొట్టినావు గానీ మరి వికెట్ వాళ్ళు తీస్తారు అనుకున్నావు, నేనే 3 వికెట్లు తీసిన. మరి నువ్వేం చేసినావు? ఒక్క వికెట్ తీయకపోతుంది. ఏదో అయిందేదో అయిపోయింది, ఇడిచేయి. చెల్లు చెల్లు అన్నట్టు నీ జాగ్రత్త నువ్వుంటూ నా జాగ్రత్త నేనుంటా గంతే. అందరు మంచిగానే బౌలింగ్ చేసిరు గాని మన కుంఫు పాండి ఎందుకో వెనకబడ్డట్టు అనిపిస్తుంది. ఏమైంది పాండ్యా నీకు? పాకిస్తాన్ అనగానే బుస్సు లేచినవి, గసోటిది నువ్వేంది గిన్ని రన్లు ఇచ్చినావు? ఏం కావాలని ఇచ్చినా? కావాలని ఇచ్చినవా? గిదేంటి ఇష్టు? ఆయన దగ్గర 100 మూసేస్తే మన అభిషేక్ దాన్ని 5 ఓవర్లకు అంత పడిస్తేట్టున్నాడు. గందుకే జనంతా స్కోర్ పెంచితే ఫ్యాన్స్ అంతా ఎంజాయ్ చేస్తారని చెప్పి అట్లా చేసిన.